శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో 136 కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త చెరువు నుండి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి వరకు కూడా 48 లక్షల నీటి సామర్థ్యం కలిగినటువంటి 7 ట్యాంకులు నిర్మించి తద్వారా ప్రజలకు నీటి సరఫరా చేస్తామంటూ తెలియజేశారు. ఇందుకు సహకరించినటువంటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఇక బీఈ ప్రాజెక్టును జేబీఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ సహకారంతో 2028 నాటికి పూర్తి చేస్తామంటూ కూడా తెలియజేశారు. అంటే 2028 మార్చి 31 దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తున్నాం. 11,750 కనెక్షన్స్ తాత్కాలికంగా బిగినింగ్లో ఇస్తాం అన్ని కుటుంబాలకు. ఇది చాలా చాలా మంచి ప్రాజెక్ట్. గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 100 కోట్లతో ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేశాను. అప్పుడే ఇవన్నీ పునాదులు వేశారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ మాటలు చెప్పినంత పట్టించుకోలేదు. తర్వాత మళ్ళా మనమే వచ్చాము. రేటు పెరిగాయి కాబట్టి 136 కోట్లతో ఈ బృహత్తమైన ప్రాజెక్టు డిజైన్ చేయబడింది. ఇది నిజంగా చెప్పాలంటే పుట్టపర్తి హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రానికే ఇప్పుడు చెప్పారు ఎయిర్ స్పేస్ వస్తుంది, యుద్ధ విమానాల తయారీ కేంద్రము, అన్నింటిని దృష్టి పెట్టుకుని తాగునీటి ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. ఇది ఒక పుట్టపర్తి చరిత్ర ఒక కలికి తురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ చాలా చాలా ముఖ్యమైనది. అటువంటి ప్రాజెక్టును ఇస్తున్నాం. దీన్ని శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం. పుట్టపర్తి మా మీద నమ్మకం ఉంచింది కాబట్టి ఒక్కటోటి మీరు గమనిస్తున్నారు. ఇది దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల విద్యమాన కింద వస్తాము. ఇది ఇస్తున్నాము. దగ్గరలో సోలార్ ప్రాజెక్ట్ బిగిన్ చెప్పుతున్నాం. మిగతా అన్ని మండలాలకు కూడా కంప్లీట్గా జలధార ప్రాజెక్టు వస్తుంది. ఏంటంటే ప్రాజెక్ట్ ఏర్పాటు 2 నెలల పూర్తి చేయాలని చెప్పి ఆ ప్రాజెక్టు తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టు సహకరించి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. స్కూల్లో జాయిన్ అయినావా? కాలేజ్కి